Hi friends, welcome to my channel AP ESET 2024. ఫేజ్ 2 కి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే నీకు పలానా ఎక్స్ కాలేజీలో ఒక సీట్ వచ్చింది, కాకపోతే నీకు ఫేజ్ 1 లో వచ్చిన సీట్ అయితే నచ్చలేదు. నువ్వు ఫేజ్ 2 కు వెళ్ళొచ్చా? అండ్ ఫేజ్ 1 లో ఉండే సీట్ ఉంటుందా లేదా? అండ్ ఎవరెవరు వెళ్ళొచ్చు? ఫేజ్ 2 కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అండ్ వెబ్ ఆప్షన్స్ ఎవరు వచ్చు అనేది డీటెయిల్ గా ఎలిజిబిలిటీకి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఏపీ ఈసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే డైరెక్ట్ గా మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎవరైతే ఫేజ్ 1 లో వెబ్ ఆప్షన్స్ లో మీకు సీట్ వచ్చిందో ఫేజ్ 2 కి వెళ్ళొచ్చా లేదనేది డైరెక్ట్ గా ఇప్పుడైతే మన పాయింట్లు అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే ఫేజ్ 2 కానీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కానీ సేమ్ ఇవే ఎలిజిబిలిటీస్ అన్ని కూడా, అది ఎం సెట్ అయినా అది ఈ సెట్ అయినా. అయితే మనకి ఫస్ట్ పాయింట్ చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ పాయింట్ లో మనకి ఏలో చూసుకోవచ్చు, హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. అంటే నీకు ఫేజ్ 1 లో సీట్ వచ్చింది. అయితే ఫేజ్ 1 లో సీట్ పలానా ఎక్స్ కాలేజ్ అయితే అనుకుందాం. అయితే నీకు ఇలా ఎక్స్ కాలేజ్ అయితే వచ్చింది, కాకపోతే నీకు ఆ కాలేజ్ ఇష్టం లేదు, లేదా ఆ కాలేజ్ నీకు కొన్ని కారణాల వల్ల నీకు వెళ్ళాలని లేదు. అలాంటప్పుడు నువ్వు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు అంటే ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు, వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే బిలో, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఇప్పుడు నీకు ఫేజ్ 1 లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అయిపోయాయి. అయితే నువ్వు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు అంటే ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా సిలో చూసుకోవచ్చు, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఇప్పుడు నీ ఫేజ్ 1 లో సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అయిపోయాయి, కానీ నువ్వు వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళలేదు, అయినా కూడా నువ్వు ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ డి పాయింట్ చూసుకుంటే, హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. అయితే నీకు ఇందులో ఏం చెప్తున్నారంటే, నీకు ఫేజ్ 1 లో పలానా ఎక్స్ కాలేజ్ వచ్చింది అండ్ కాలేజీకి కూడా రిపోర్ట్ చేసావు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నావు, ఫైనల్ అనుకున్నావు, కానీ నువ్వు ఫేజ్ 2కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే నువ్వు రిపోర్ట్ చేసినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్ దేర్ అలాట్మెంట్. అయితే నీకు ఫేజ్ 1 లో పలానా ఎక్స్ కాలేజ్ అయితే వచ్చింది అనుకున్నాం కదా, అయితే నీవు రిపోర్ట్ చేసావు కానీ రిపోర్ట్ చేయలేదు. అంటే నువ్వు రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా కాలేజీలో నువ్వు ఫేజ్ 2కి వెళ్ళాలంటే ఫేజ్ 2కి అయితే వెళ్ళొచ్చు. అయితే స్టూడెంట్స్కి ఒక మేజర్ డౌట్ అయితే ఉంటుంది, బ్రదర్ మేము ఫేజ్ 1 లో ఒక సీట్ అయితే పెట్టుకున్నాం, ఆ సీట్ పలానా ఎక్స్ కాలేజ్ అయితే మాకు వచ్చింది, ఓకే పలానా ఎక్స్ కాలేజ్ అయితే పలానా కాలేజ్ అనుకుందాం. అయితే నువ్వు ఫేజ్ 2 అయితే పెట్టుకోవాలనుకుంటున్నావు అంటే వెబ్ ఆప్షన్స్ ఇస్తావు కదా, వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఇలా కొన్ని యూనివర్సిటీలు కానీ ఇచ్చుకుంటావు కదా, అంటే అటోనమస్ కాలేజీలు కానీ టాప్ కాలేజెస్ కానీ ఇచ్చుకున్నప్పుడు నీకు ఫేజ్ 1 లో సీట్ వచ్చిందని అయితే అనుకున్నాం కదా, అయితే నువ్వు ఫేజ్ 2కి వెళ్ళావు అంటే బెటర్ ఆప్షన్కి అయితే వెళ్ళావు. అయితే నీకు ఫేజ్ 2 లో నువ్వు బెటర్ ఆప్షన్ వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫేజ్ 2 లో కానీ అంటే నువ్వు టాప్ కాలేజెస్ ఇచ్చుకున్నావు అంటే నీకు వచ్చిన కాలేజీల కంట బెటర్ కాలేజ్ అయితే ఇచ్చావు. అయితే నీకు ఫేజ్ 2 లో పలానా ఏదైతే నువ్వు ప్రిఫరెన్సెస్ పెట్టావో, ఫస్ట్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టావో అందులో నీకు ఎలాంటి సీటు కూడా రాలేదు, అంటే నాట్ అలాటెడ్, అంటే నీకు ఏ కాలేజీలో సీట్ రాలేదు. అయితే నీకు ఫేజ్ 1 లో వచ్చిన ఎక్స్ కాలేజ్ ఏదైతే అనుకున్నాం సీట్ ఉంటుందా అంటే కాలేజ్ అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. కాకపోతే ఫేజ్ 1 లో మీరు సీట్ అనేది కాలేజీకి రిపోర్ట్ చేస్తే పక్కాగా అయితే ఉంటుంది, ఓకేనా. అయితే బ్రదర్ మనకి ఫేజ్ 1 లో ఎక్స్ కాలేజ్ వచ్చింది అనుకున్నాం, అయితే ఫేజ్ 2 ఆప్షన్స్ కి వెళ్ళాం అనుకున్నాం కదా, అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనుకున్నాం కదా. అయితే నీకు నువ్వు పెట్టిన బెటర్ ఆప్షన్స్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చావో ఫేజ్ 2 లో నీకు అందులో కాలేజెస్ అయితే అలాట్ అయిపోయింది, అంటే పలానా వై కాలేజ్ అయితే అలాట్ అయిపోయింది. అయితే నీకు ఆల్రెడీ ఫేజ్ 1 లో పలానా ఎక్స్ కాలేజ్ అయితే వచ్చింది, అయితే ఆ కాలేజ్ ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే నీకు ఫేజ్ 2 లో కాలేజ్ పెట్టుకున్నావు కదా వెబ్ ఆప్షన్స్ అని, అయితే ఆ కాలేజీలో నీకు వై కాలేజ్ సీట్ వచ్చేసింది కదా, పలానా వై కాలేజ్ అనుకున్నాం కదా,
ఆ సీట్ వచ్చినప్పుడు నీకు 2 సీట్లు ఉండవు. నీకు ఫేజ్ 1లో ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ నీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది. అయితే ఫేజ్ 2 ఏదైతే వచ్చిందో అది నీకు ఫైనల్ అయితే అవుతుంది. ఆ కాలేజీకి అయితే నువ్వు అగైన్ రిపోర్ట్ చేయాలి, అగైన్ సబ్మిట్ చేయాలి. ఇంకా అది నీకు ఫైనల్ అయితే అవుతుంది. అగైన్ ఫేజ్ 1 ఉండదు. ఒకవేళ నీకు ఫేజ్ 2లో గాని సీట్ రాకపోతే అంటే ఎక్స్ కాలేజ్ అంటే ముందే డిస్కస్ చేసాం కదా, ఫేజ్ 2లో సీట్ రాకపోతే నీకు ఫేజ్ 1లో సీట్ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఓకేనా, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే who have attended for certificate verification as per the above schedule. అయితే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయింది. నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయింది. కానీ నువ్వు ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కానీ దేనికైనా అంటే నీకు ఇష్టం లేకపోవడం కానీ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. అయితే నువ్వు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఎవ్వరు కూడా వర్రీ పడాల్సిన అయితే లేదు. ఫేజ్ 1లో నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలనుకుంటే అందరూ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే పెట్టే బెటర్ ఆప్షన్స్ అయితే అంటే ఎక్స్ కాలేజ్ వచ్చింది అనుకున్నాం కదా, ఈ ఎక్స్ కాలేజీ కంటే మంచి బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే నీకు వచ్చిన ఎక్స్ కాలేజీ కంటే ఇంకా మంచి కాలేజీలు కాకుండా నార్మల్ కాలేజీలు పెట్టుకునే ఉపయోగం ఉండదు కదా. అందుకే బెటర్ ఆప్షన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ కాలేజ్ వస్తే వస్తుంది. ఓకేనా, లేకపోతే ఫేజ్ 1లో సీట్ ఉంటుంది కదా, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫై అయిపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ ఫైనల్ పేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ therefore now the candidates have to exercise options a press. అయితే మనకి ఇందులో సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఇందులో సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నారంటే అంటే నీకు ఫేజ్ 1లో నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటావో ఇక్కడ మీకు ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంటావు కదా, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, ఇలా నువ్వు ఎన్ని ప్రిఫరెన్స్ ఇచ్చావో ఈ ప్రిఫరెన్స్ లో నీకు పలానా సీట్ వచ్చిందో పలానా సీట్ రాలేదో ఇదంతా కూడా నువ్వు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటావు, లేదా సేవ్ అయినా క్లిక్ చేసి ఉంటావు. ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది కదా, ఫ్రీజ్ అవుతుంది కదా, ఇందులో ఒక సీట్ వస్తుంది కదా. అయితే నువ్వు ఫేజ్ 2లో ఫ్రెష్ గా అగైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇవే అగైన్ నీకు సేవ్ అయితే ఉండవు. అగైన్ ఫ్రెష్ గా ఎంటీ పేజ్, ఇలా ఎంటీ పేజ్ ఈ సెట్ కానీ ఎం సెట్ కానీ నీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎంటీ పేజ్ అయితే ఉంటుంది, అంటే ఎంటీ కాలేజెస్ అయితే ఉంటాయి. అగైన్ నీకు నచ్చిన ఏ కాలేజీలు కావాలనుకుంటున్నావు ప్రిఫరెన్స్ అగైన్ మొదటి నుంచి మొదలు పెడతావు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, అంటే ఫస్ట్ ఆప్షన్స్ నువ్వు పెట్టుకున్న కాలేజ్ సేవ్ అయితే ఉండవు. అగైన్ స్టార్టింగ్ నుంచి అగైన్ నువ్వు సేవ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, అలా అనమాట. మీకు అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. అయితే మనకి ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ who are satisfied with their previous allotment need not to exercise options once again. ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది, అంటే ఎక్స్ కాలేజ్ అనుకున్నాం కదా, పలానా ఎక్స్ కాలేజ్ వచ్చింది, ఫేజ్ 1లో సీట్ వచ్చింది. అయితే నీకు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నావు, కాలేజీకి రిపోర్ట్ చేసావు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసావు, సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేసావు అనుకుంటాం. సబ్మిట్ చేసినా చేయకపోయినా కూడా నువ్వు ఫిక్స్ అనుకున్నావు, అంటే కాలేజీకి రిపోర్ట్ చేసావు. అయితే నీకు ఈ కాలేజ్ నువ్వు ఫిక్స్ అనుకుంటే ఇంక నువ్వు ఫేజ్ 2కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నువ్వు ఫేజ్ 2 అయితే పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, అంటే ఫేజ్ 1లో నీకు సీట్ వచ్చేసింది, ఇంకా నీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, ఇంక నువ్వు ఫేజ్ 2కి ఎందుకు వెళ్ళడం అవసరం అయితే లేదు. అలా వదిలేస్తే చాలు, ఇంకా ఫేజ్ 1లో వచ్చిన సీట్ అయితే నీకు కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకా కాలేజీకి డైలీ అయితే వెళ్ళిపోతావు. ఓకేనా, ఇంకా ఫేజ్ 1కి సంబంధించి అంటే మనకి ఇచ్చిన థర్డ్ పాయింట్ అనేది. ఇంకా కింద చూసుకుంటే దే షల్ నాట్ దట్ if they exercise options now and seat is allotted as per the new options exercised in the final phase, the vacated seat will be allotted to next meritorious candidates since they will have no claim on the previous allotment. ఈ పాయింట్ ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, అంటే పలానా ఎక్స్ కాలేజ్ వచ్చింది, నీకు ఆల్రెడీ కాలేజ్ వచ్చేసింది, కాకపోతే బెటర్ ఆప్షన్ వేరే కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నావు. అయితే ముందు డిస్కస్ చేసింది, అంటే వెనకాల డిస్కస్ చేసింది అగైన్ మనకి స్టెప్ అనమాట. అయితే ఇందులో నీకు పలానా కాలేజ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, పలానా వై కాలేజ్ వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఈ వై కాలేజ్లో వచ్చిన తర్వాత నీకు ఫేజ్ 1లో సీట్ పోతుంది కదా, అంటే ఎక్స్ కాలేజీలో సీట్ పోతుంది కదా, 2 సీట్లు ఉండవని డిస్కస్ చేసాం కదా. అయితే ఈ సీట్ ఏం చేస్తారంటే పలానా ఎక్స్ అనే కాలేజ్ సీట్ ఏం చేస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ పెట్టుకుంటారో, అంటే ఫేజ్ 2లో ఇంకా రిమైనింగ్ ఉంటారు కదా,
వాళ్ళకి అలాట్ చేస్తారు. వాళ్ళ ర్యాంకుల ప్రకారంగా అలాట్ చేస్తారు. వాళ్ళకి మాత్రమే సీట్ అయితే ఇస్తారు. మీకు అంటే మీకొచ్చింది. ఫస్ట్ వన్ ఫేజ్ 1లో సీట్ పోయింది కాబట్టి రిమైనింగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఆ సీట్ అయితే ఇస్తారు. అది ఆ పాయింట్ అనేది. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ ఈస్ అడ్వర్టైజ్డ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ కోర్సెస్ అస్యూమింగ్ దట్ వేకెన్సీ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్ స్లైడింగ్. అంటే ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు పలానా ఎక్స్ కాలేజ్ అనుకున్నాం కదా, ఒక కాలేజ్ పేరు అనుకుందాం. ఓకేనా, ఎక్స్ అనేది అనుకుందాం, పలానా ఎక్స్ కాలేజ్ అనుకుందాం. నీకు కాలేజీలో సీట్ వచ్చింది. అయితే ఆ కాలేజీలో ఫేజ్ 2 నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు. నీకు ఆ పలానా కాలేజీలో అంటే ఫేజ్ 1లో వచ్చిన దాంట్లో నీకు సీట్ వచ్చింది. అంటే సివిల్ వచ్చింది అనుకోండి, సివిల్లో నీకు వచ్చింది, లేదా త్రిబులీలో నీకు సీట్ వచ్చింది, లేదా మెకానికల్లో నీకు సీట్ వచ్చింది. కానీ అదే ఎక్స్ కాలేజ్ ఏదైతే అనుకున్నామో అదే ఎక్స్ కాలేజ్లో సిఎస్సి వేకెన్సీ ఉంది, లేదా త్రిబుల్ వేకెన్సీ ఉంది. ఓకేనా, నువ్వు పెట్టుకోవాలనుకుంటే అదే కాలేజీలో కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఇంటర్ స్లైడింగ్ అంటారు. ఓకేనా, అంటే ఒక కాలేజీలోనే వేరో బ్రాంచ్ షిఫ్ట్ అవ్వడమే ఇంటర్ స్లైడింగ్ అయితే అంటారు. అంటే నీకు సివిల్లో కానీ లేదా మెకానికల్లో కానీ సీట్ వచ్చేసింది, కానీ అదే కాలేజీలో సిఎస్సి కానీ త్రిబుల్ కానీ వేకెన్సీ ఉంది. అయితే వేకెన్సీ ఉంటే నువ్వెందుకు వదులుకుంటావు? నీకు బెటర్ అంటే నీకు మంచి బ్రాంచ్ కావాలనే కదా అనుకుంటావు. అప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావు సిఎస్సి కానీ త్రిబుల్ ఏదైతే అనుకుంటున్నావు ఆ కాలేజీ పెట్టుకుంటే వేకెన్సీ ప్రకారంగా పెట్టుకోవచ్చు. అయితే నీకు మార్కుల ప్రకారంగా అయితే ఇస్తారు. ఓకేనా, అంటే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏదైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తామంటే ఇవన్నీ కూడా నీ ర్యాంకుల ప్రకారంగా చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. ఓకేనా, సో ఇది డీటెయిల్ గా పేజ్ 1కి సంబంధించి, పేజ్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీకి సంబంధించి, అంటే పేజ్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీలు అనేవి. సో స్టూడెంట్స్ అందరికీ కూడా పెర్ఫెక్ట్ గా ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడొద్దు. ఫేజ్ 2 అనేది అందరూ కూడా ఎలిజిబిలిటీ. ఫేజ్ 1లో నీకు సీట్ ఓకే అనుకుంటే ఫేజ్ 2కి అయితే ఇంకెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనకి డీటెయిల్ గా వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి, ఫేజ్ 2కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అనేవి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు. సపరేట్ వీడియో అనేది కూడా అందిస్తాను. Sign up, my friends. Thank you.